వేసవిలో చల్లగా ఉండడానికి ఆసనాన్ని అలాగే ప్రాణాయామాలని చూద్దాం. ముందుగా శైథల్యాసనం. శైథల్యాసనం చేయడం వల్ల మన శరీర ఉష్ణోగ్రతను కంట్రోల్లో ఉంచుతుంది, అలాగే మనసును కూడా ప్రశాంతంగా ఉంచుతుంది. ఈ ఆసనం వేసవిలో గనక ప్రతిరోజు చేసినట్లయితే మనకి చల్లగా ఉంటుంది. మరి శైథల్యాసనం ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మీ ఎడమ కాలు వెనక్కి మడవాలి. మీ కుడి పాదాన్ని ఎడమ తొడకంటే ఇక్కడ పాదాన్ని ఆనించి ఉంచాలి. మీ కుడివైపు కుడి మోకాల వైపు మీరు తిరగాలి. తర్వాత మీ 2 చేతులు శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా పైకి లేపాలి. శ్వాస వదులుతూ నెమ్మదిగా ముందుకి అంటే మీ మోకాల వైపుకు వంగాలి. శ్వాస తీసుకుంటూ పైకి రండి. బ్రీత్ అవుట్. శ్వాస వదిలేస్తూ 2 చేతులు కింద పెట్టండి. రిలాక్స్. ఇదే విధంగా ఎడమ వైపు కూడా చేయాలి. ఇప్పుడు కుడి కాలు వెనక్కి మడవాలి. మీ ఎడమ పాదాన్ని కుడి తొడకు ఇక్కడ ఆనించి ఉంచాలి. మెల్లగా మీరు ఎడమ మోకాల వైపు కొంచెం తిరగాలి. మీ 2 చేతులు శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా పైకి తీసుకురండి. శ్వాస వదులుతూ మెల్లగా ముందుకు వంగండి. శ్వాస తీసుకుంటూ పైకి రండి. శ్వాస వదులుతూ 2 చేతులు కింద పెట్టండి. చూసారు కదండి, శైథల్యాసనం. ఈ ఆసనం నెమ్మదిగా చేయాలి. ఇది చాలా తేలికైన ఆసనం కూడా. ఈ ఆసనం చేయడం మెల్లగా మీరు ఎంతవరకు ముందుకు వెళ్ళగలుగుతారో అంతవరకు వెళ్ళండి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ వచ్చేయండి. అలా 3 నుంచి 6 సార్లు చేయండి. కుడివైపు 6 సార్లు, ఎడమవైపు 6 సార్లు చేయండి. ఈ ఆసనం చేసిన తర్వాత శీతలి ప్రాణాయామం చేయండి. శీతలి ప్రాణాయామం ఎలా చేయాలో చూద్దాం. మీకు అనువైన ఆసనంలో కూర్చోండి. మీరు 2 చేతులు చిన్ముద్రలో ఉంచండి. నాలుకని బయటికి పెట్టి సున్నాలా చుట్టి మధ్యలోంచి గాలి నెమ్మదిగా తీసుకోండి. పూర్తిగా తీసుకున్న తర్వాత కొన్ని సెకండ్లు మీరు లోపల గాలి ఆపండి. తర్వాత నెమ్మదిగా 2 ముక్కుల ద్వారా శ్వాసను పూర్తిగా బయటికి వదిలేయండి. ఇప్పుడు చూద్దాం ఎలా చేయాలో. రిలాక్స్. చూసారు కదండి, శీతలి ప్రాణాయామం. మరి ఈ ప్రాణాయామంతో పాటుగా చంద్రభేద ప్రాణాయామం. చంద్రభేద ప్రాణాయామం కూడా ఇది రోజు చేస్తే మిమ్మల్ని చల్లగా ఉంచుతుంది. మరి చంద్రభేద ప్రాణాయామం ఎలా చేయాలో చూద్దాం. సుఖాసనంలో కూర్చోండి. మీ ఎడమ చేతి చిన్ముద్రలో ఉంచండి. కుడి చేతిని నాసికా ముద్రలో ఉంచండి. అంటే మధ్య 2 వేళ్ళు మడిచి ఉంచాలి. ముందుగా కుడి ముక్కును మూసి ఉంచాలి. ఎడమ ముక్కు ద్వారా శ్వాస తీసుకుని కొన్ని సెకండ్ల లోపల ఆపి కుడి ముక్కు ద్వారా వదిలేయాలి. మళ్ళీ ఎడమ ముక్కు ద్వారా శ్వాస తీసుకుని లోపల ఆపి కుడి ముక్కు ద్వారా వదలాలి. కుడి ముక్కుతో శ్వాస తీసుకోకూడదు. ఎడమ ముక్కుతో శ్వాస తీసుకోవాలి, కుడి ముక్కుతో వదలాలి. దీన్ని చంద్రభేద ప్రాణాయామం అని అంటారు. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. చూసారు కదండి, చంద్రభేద ప్రాణాయామం. ఈ ప్రాణాయామం చేయడం వల్ల ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కుడి ముక్కుతో గాలి తీసుకోకూడదు. ఎడమ ముక్కు ద్వారానే తీసుకోవాలి, కుడి ముక్కు ద్వారా వదలాలి. మళ్ళీ ఎడమ ముక్కుతోనే తీసుకోవాలి, కుడి ముక్కుతో వదలాలి. ఈ శైథల్య ఆసనం, శీతలి ప్రాణాయామం, చంద్రభేద ప్రాణాయామం ఇవి మీరు ప్రతిరోజు మీరు వేసవిలో చేస్తే మంచి ఫలితాలను మీరు పొందుతారు.